చేయాలి, దళితులకు న్యాయం చేయాలి, దళిత భూములకు రక్షణ కల్పించాలి, దళిత ప్రాణాలకు రక్షణ కల్పించాలి, దాడులు మానుకోవాలి, బెదిరింపులు మానుకోవాలి, బెదిరింపులు మానుకోవాలి, బెదిరింపులు మానుకోవాలి. కోడెల కార్యం రద్దు చేయాలి, కోడెల కార్యం రద్దు చేయాలి, కోడెల కార్యం రద్దు చేయాలి. అధికారులందరూ స్పందించాలి, అధికారులందరూ స్పందించాలి, అధికారులందరూ స్పందించాలి. నా పేరు లోవచందు. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి ఒక నిరసన కార్యక్రమానికి రావడం జరిగింది. అదేంటంటే సమీపంలో ఉన్నటువంటి మాకవరపాలెం మండలం చీకోడూరు గ్రామంలో ఒక క్వారీని ఇటీవల ప్రభుత్వ అనుమతులతో మొదలుపెట్టడం జరిగింది. ఆ క్వారీ వల్ల ఆ సమీప దూరంలో ఉన్నటువంటి దళిత రైతుల భూములకి ప్రమాదం ఉంది. అది చిందరవందరగా అయిపోతున్నాయని చెప్పి ఆ క్వారీ వల్ల ఈ యొక్క దళిత రైతులు మాకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది, ఈ క్వారీ మాకొద్దు అని చెప్పి అక్కడ ఒక 30 రోజులుగా అక్కడ నిరసనలు చేసి ఆ క్వారీని అడ్డుకొని క్వారీని వెంటనే రద్దు చేయమని చెప్పి బహుజన నాయకులతో వాళ్ళ యొక్క మద్దతుతో వీళ్ళు సమస్య కోసం పోరాడుతున్నారు. అలాగే నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసుకొని మా సమస్యను పరిష్కరించండి బాబు అని చెప్పి 15 రోజులుగా వీళ్ళు డిమాండ్ చేస్తుంటే వీళ్ళ సమస్యని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఏదైతే కుబేరులు వారి యజమానులు ఉన్నారో వాళ్ళకే ఒత్తాసు పలికినటువంటి గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, రాత్ర అక్రమంగా వారిని కొనసాగించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు, చీకోడూరు దళిత రైతు కుటుంబాలకు చెందినటువంటి యువకులు ఈ యొక్క క్వారీ మేము సమస్య కోసం పోరాడుతున్నాం, ఈ పోరాటం కొనసాగుతుంది, మధ్యలో మీరు ఈ విధంగా ఎందుకు కొనసాగిస్తున్నారని చెప్పి నిరాకరించినందుకు అక్రమంగా స్థానిక దళిత యువకులను తీసుకెళ్లి మాకవరపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఎటువంటి ఎఫ్ఐఆర్లు లేకుండా ఎవరి ప్రోద్బలంతో ఈ యొక్క అక్రమ అరెస్టుకి సమాధానం చెప్పాలి. 15 రోజుల నుంచి ఈ యొక్క దళిత రైతులు మా సమస్యను పరిష్కరించండి అని న్యాయ పోరాటం చేస్తుంటే వీళ్ళ వైపు చూసేటువంటి పరిస్థితులు లేవు. కానీ ఆ కుబేరులు మళ్ళీ ఆ యొక్క క్వారీని అక్రమంగా నడిపించడానికి వీలు లేదని చెప్పి ప్రశ్నించినందుకు ఈ బాధిత దళిత కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులను అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అనేది? ప్రభుత్వ అధికారులు ఈ యొక్క అక్రమాలకి వెంటనే అడ్డుకట్ట వేసి బాధిత దళిత కుటుంబాలకి న్యాయం జరిగేలాగా అక్రమ అరెస్టులు ఆపాలి. కుబేరులకి ఆధిపత్య వ్యాపారస్తులకి మద్దతు పలకడం కాదు, ప్రజల కోసం పనిచేయడానికి ఉన్నారు తప్పితే అక్రమాలు చేసేటువంటి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే బాధిత దళిత కుటుంబ పోరాటానికి న్యాయంగా జరగకపోతే మీరు అనుకోవచ్చు ఏముందలే అనామకులు కదా వాళ్ళకి ఎవరు వస్తారులే అని ఖచ్చితంగా ఈ యొక్క సమస్యకి పరిష్కారం జరగకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ పోరాటం మీరు చేయండి, మీకు మేము అండగా ఉన్నాం. అలాగే సోదరుడు నాగరాజు కానీ అలాగే వివిధ రకాల సంఘాల న్యాయానికి సపోర్ట్ చేస్తారు, చేయకుండా ఉండరు. ఈ న్యాయం గెలిచేంత వరకు మీతో పాటు బాధ్యతగా తీసుకొని మీ తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే న్యాయ పోరాటం చేసే వైపు మీరుంటారా లేదా అక్రమాలు కాబట్టి తక్షణమే ఈ యొక్క పోరాటానికి న్యాయం చేస్తూ ఆ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భీమ్. నశించాలి ప్రభుత్వ అధికారుల వైఖరి, న్యాయం చేయాలి చీకోడూరు రైతులకి వెంటనే న్యాయం చేయాలి.